ఇక అయిపోయింది, ఇక పోయింది. ఇక ఒక చింత చేసుకోవచ్చు, బుక్కడి తినొచ్చు అని అనుకున్న సమయంలో నేను ఎడిపోలేదు, నేను ఇటే ఉన్నా అని చెప్తుంది. ఏంది అది? బ్లడ్ ఫ్లూ అంట. ఆ కోళ్ళకు వచ్చే రోగం ఉందిగా, ఆ కోళ్ళకు వచ్చే రోగం పాడైపో నిన్నవా. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి అయితే ఏ సప్పు లేదు. జర అక్కడక్కడ చికెన్ సెంటర్లు అయితే తెరిచిరు. కోడిగుడ్ల కూర తింటారు, కోడి కూర తింటారు. జర తిరిగి అయితే నడుస్తుంది. చుట్టపొడి వచ్చినా పక్కపోడి వచ్చినా కానీ జర మెప్పిస్తున్నాం. అది పోలేదంట. నేను అట్టేటపోతే లెక్క తప్పి ఇంకా పోనని పెట్టి కూర్చుంది. ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో గుండ్రాంపల్లి అనే గ్రామం ఉంది. దగ్గర 2 లక్షల కోళ్ళు చచ్చిపోయినాయంట. బ్లడ్ ఫ్లూ వచ్చిందట రైతుకి. చూడరు ఇక 2 లక్షల కోళ్ళకు వచ్చిందంటే ఇక రైతు ఇక మళ్ళా ఏమంటారు, కోలుకుంటాడా ఇప్పుడు అంతలా? 1 కాదు 2 కాదు 2 లక్షల కోళ్ళు. ఒక్కొక్క కోడికి ఉత్త పుణ్యానికి ఎంత చేయడం అమ్ముకున్నా కానీ 100 రూపాయలు పెట్టుకున్నా కానీ 2 లక్షల ఇంటూ 100 రూపాయలు. ఇంకెన్ని రూపాయలు అయితే లెక్కలు వచ్చిన మీరే చెప్పాలి. అడిపోతే ఏమంటారు బూదాం పెళ్లికాయ, అది దోతిగూడెం మీద ఉండేగా, ఆ దోతిగూడెంలో కూడా ఇదే ముచ్చట. మొత్తం రెడ్ జోన్గా ప్రకటించారట. ఈ బర్డ్ ఫ్లూ పాడైపోయి ఈసారికి ఈ రోగాలు ఎవడు కనిపెడుతుండు, ఏం కథ ఏం అర్థం కాని పరిస్థితి. వాళ్ళ చుట్టపోడు వచ్చింది అంటే 1 కిలో కోడికూర తెస్తే ఎంత 200-210 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు ఏటకాడికి పోదామంటే 800 నుంచి 1000 రూపాయలు ఉంది. అది కూడా ఆయమానేట. జానడంత కొమ్ములు ఉంటాయి, బాడంత రొమ్ములు ఉంటాయి, చెవులు అయితే సాటెడ్ ఉంటాయి. ఆ చెవులు పాడైపోను గసోని మేఘాల కూర తినవలసి వచ్చింది. అవిటికంటే ఈ కోళ్ళే నయం అనిపిస్తుంది. కానీ ఈ కోళ్ళకేమో రోగం వచ్చిందని అధికారికంగా చెప్పబట్టి ఎట్టా తినాలి? ఈ పటపాటీలకు ఇట్నే కష్టం చేసి బుక్కడు పువ్వ ఇంత ఏమంటారు, ఇంత సలసుక్కో లేకపోతే ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని అందుకని ముందుకు ఇంత చికెన్ సోర లాంటి పోసుకుంటే రైతు కమ్మగా తినేది. ఓ చుట్టపొడి వచ్చినా కానీ కోడికూర పెట్టినామంటే ఏదో వీటిలే మరి బేడకి చీకట్ట ఏటకూర కావాలంటే ఏడొస్తుంది అనుకొని ఇజ్జత్ కాపాడేది. ఇప్పుడు ఆ కాలమే పోయింది. మరి ఎప్పుడు వస్తుంది చెప్పలేము. ఒక్కొక్క షెడ్ల కోలపారాలల్లో 1-2 లక్షల కోళ్ళు చచ్చిపోతే ఈ కోలపారాలు మెయింటైన్ చేస్తోళ్ళు వీళ్ళు ఇక బతారు. ఇక అప్పలపాలు కాబట్టి ఏముంది చెప్పురు. ఇక అసలు ఈ రోగం ఈ ఆడికెళ్ళి వచ్చే ఎవరు తీసుకొచ్చే ఈ ఊర్లలో ఇచ్చిపెట్టేసరికల్లా ఏం తినాలి ఏం చేయాలి చెప్పు. ఈ గుండ్రాం పెళ్ళికి వచ్చిందంటే ఇది ఇంక అటుకెళ్ళి అటే పోద్దామంటే ఇటు ఇంకా వస్తూ ఉంది బుర్రపంటి. నల్గొండ జిల్లాలో వచ్చిందంటే మరి రాష్ట్రంలో ఇంక ఎన్ని దిక్కుల పాడైంది ఈ బర్డ్ ఫ్లూ పాడైపోను. గిట్లనా 2 లక్షల కోళ్ళు చచ్చిపోయినాయి అంటే మొత్తం బొంద దొడుతురంట. బొంద దొడి ఆ బొందలో పెడితే ఇక కథం ఇక భూతాలు మింగుతుంది. ఇక అంతే సంగతులు. కానీ ఇంకా కొన్ని ఊళ్ళలో ఏం చేస్తారంటే మోతవాళ్ళు ఆ రోగం వచ్చిన కోళ్ళని తీసుకుపోయి చెర్లలో వేస్తారు. ఇంకా కొన్ని దిక్కులలో సముద్రాలలో వేస్తారు. ఇక అది రోగం అనేది అది అంతరించి పోదు. ఇక నీళ్ళలో కలిసిందంటే ఇక అది ఇంకా ఏమంటారు దినదిన అభివృద్ధి చెందవలసిందేనా. నిజంగా రోగం వచ్చిన కోళ్ళని బొంద పెట్టడం కరెక్టే. కానీ అసలుకి ఎన్నడూ తగ్గుతుంది ఈ రోగము? ఎప్పుడు ఇష్టంగా తింటారు పేదోళ్ళంతా చికెన్ని. దానికి మాత్రం గ్యారంటీ ఇచ్చే నాయకుడు అయితే లేడు, నాదుడే లేడు దానికి. నిజంగా చికెన్ సెంటర్ల మీద లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ దేశం మొత్తంలో ఎన్ని కుటుంబాలు అంటే అన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు అందరూ నువ్వే మనబడ్డట్టే. ఇదివరకు చికెన్ సెంటర్ కాడికి పోయినామంటే ఆదివారం పూట పొద్దుగాల పోతే 10 దాకా లైన్ దొరకపోయేది పాడైపోను. ఇప్పుడు ఊగానే ఈగలు దొరికి కూడా కూర్చురాలి అంతా రారు మా అమ్మగాని పెడతామని. అక్కడక్కడ లీడర్లు ఏమో చికెన్ ఫెస్టివల్ అని చేస్తా ఊరు. కానీ మరి కొన్ని దిక్కులేమో ఫెస్టివల్ చేయబట్టి కొన్ని దిక్కులేమో ఇక్కడ కోళ్ళు తాగబట్టే. మరి అది కరెక్టా ఇది కరెక్టా ఏది కరెక్ట్ అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఉంటారు. ఇంకా 4 రోజులు ఆగురు ప్రజలారా. ఇక చికెన్ ప్రియులు ఉంటారు కదా, చికెన్ ప్రియులు ఇంటికి ఈ రోగం పాడైపోయి రోగం మొత్తం పోయిందాకా జర ఆగినాక తినడమే మొత్తం. లేకపోతే ఉత్తపోయిన సచ్చకాలం వచ్చింది. ఇప్పుడిప్పుడే పిల్లలకైతే పెట్టగానే పెట్టకూరి. ఇక ఆ చికెన్ తెరిపోయే ఉపాయం చేయకూరి. దగ్గర ఇప్పుడు ఏది 2 లక్షలు అంటే ₹1 కోట్ల నుక్సాన్ వస్తుండొచ్చు రైతులకు. ఇక రైతులు అంటారు కదా, కులపారం చేస్తారు కూడా దాదాపు రైతులే ఉంటారు, డబ్బుగాలలో ఉంటారు. కానీ గట్టినే ఈ చికెన్ తినే ఉపాయం అయితే 4 రోజులు బంద్ చేసుకోరు. ఇక ఉంటా మరి.